హాయ్ అండి. నేను సుకన్యాస్ కిచెన్. ఈ బీరకాయలు చూసారండి, నేతి బీరకాయలు. ఇవి ఇక్కడ మన ఇండియన్సే, మా ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్ అనమాట. ఇవి ఈ నేతి బీరకాయ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఎంత పెద్ద సైజు. అయితే ఈరోజు వాళ్ళు ఇచ్చారు కదా అని ఈరోజు నేను మీకు నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కట్ చేస్తేనే ఎంత పెద్దగా ఉంది. అయితే ఇంత పెద్దది ఎందుకని ఒక ఆఫ్ చేస్తానండి. చాలా సొరకాయలు అంత పెద్ద పొడుగ్గా ఉన్నాయండి ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదిగోండి, పూర్తిగా చేతి తీసుకోకుండా అక్కడక్కడ కొంచెం చేసి చేయటం ఎలాగో మీకు చూపిస్తానండి. పెద్దదండి, దీంట్లో ఇట్లా కనపడుతుంది, పొడుగ్గా ఉన్నాయి అన్నమాట ఈ నేతి బీరకాయలు. దీంట్లో ఆఫ్ చేస్తున్నానండి. ఓకే అండి. ముందుగా ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చూసారండి, పచ్చిమిర్చి, దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దామండి. తర్వాత జీలకర్ర వేద్దాం. కొంచెం పల్లీలు వేద్దామండి. రెండు వేగిపోయినాయి, చూసారు కదండి, ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి చల్లారినాక తీసుకుందామండి. తర్వాత బీరకాయలు వేద్దామండి. ఓకే అండి, ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూడండి మంచిగా ఎగిపోయినాయి పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర. దీంట్లోనే మనం ఈ బీరకాయ ముక్కలు వేసేద్దామండి. చూసారు కదండి బీరకాయ ముక్కలు. అది హాఫ్ ముక్క కట్ చేసుకుంటేనే ఇన్ని అయినాయండి. మిర్చికి సరిపడా మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ ఉంది కదండి, దాంట్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. ఈ ముక్కలు కొంచెం మూత పెట్టి ఉడికిద్దామండి. చూసారు కదండి, ఈ ఆయిల్లోనే ఈ ముక్కలు కొద్దిసేపు మగ్గిస్తారనమాట. కొంచెం ఆయిల్లో ఇలా అని ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారండి దీంట్లో వాటర్ ఎలా వచ్చిందో. దీంట్లోనే మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకుందామండి, కుక్ అవుతుంది. చూడండి, కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, మరి పుల్లగా అయిపోతుంది. దీనికి సరిపడినంత కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగోదండి, పుల్లగా ఉంటుంది. ఇది వేసి మనం కొద్దిసేపు మగ్గనిద్దాం. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కొంచెంసేపు ఉంచి మిక్సీ పట్టుకోవటం. సరే అండి, ఇదంతా ఉడకపెట్టుకున్నాను. చూసారు కదా, దీంట్లోనే చింతపండు అదంతా వేసి ఉడకబెట్టింది. ఇదిగోండి, మిక్సీలో ఇవన్నీ వేసాను. తర్వాత దీంట్లోకి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. చూసారుగా, ఇవన్నీ వేసి చల్లారిన తర్వాత పట్టి చూపిస్తానండి మీకు. ఓకే అండి. చూసారా అండి, ఈ బీరకాయ పచ్చడి ఇట్లా కోర్స్గా పాన్ పెట్టాను. దీని మీద ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి చట్నీస్కి. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు,
అవన్నీ వేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి, బాగుంటుంది. ఇంగువ వేసుకోవాలి. చట్నీస్కి ఇంగువనే బాగుంటుందండి. ఇదిగోండి అన్నీ అయిపోయి దీంట్లో మనం ఇప్పుడు ఇది వేసుకుందామండి. చూసారండి, ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ నేతి బీరకాయ పచ్చడి. చూసారండి, మరీ మెత్తగా పడితే బాగోదు. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారు కదండి ఈ నేతి బీరకాయ పచ్చడి ఎలా ఉందో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.